ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్న మామిడి చెట్లో మామిడికాయలన్నీ కోసేస్తున్నాం. ఈ మామిడికాయలు అనేది మేమైతే గడ్డిలో ఒక అట్టపెట్టి ఆ అట్టపెట్టి మీద గడ్డి పెట్టి దాని మీద మామిడికాయలు పెట్టి అలా అయితే ముగ్గ పెడతాం మామిడికాయలు. ఈ ప్రాసెస్ అంతా చూడండి, స్కిప్ చేయకండి. ఇప్పుడైతే మేము మామిడికాయలన్నీ కోస్తున్నాం. మామిడికాయలన్నీ కోసి పక్కన పెడతాం. చూడండి, అన్ని మామిడికాయలు అయితే కోస్తున్నాం. చెట్టుకైతే చాలా మామిడికాయలు అయితే కాసాయి ఈ సంవత్సరం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఒక చెట్టుకి అయితే ఇన్ని మామిడికాయలు అయితే వచ్చినాయి. ఈ మామిడికాయలు ఎన్ని ఉంటాయి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చెట్టు ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. చెట్టు మీద ఉన్న మామిడికాయలు కూడా గడంచితో కోసేస్తాం. మరి మామిడికాయలు చెట్టు మీద ఎన్ని ఉన్నాయో మీకు చెట్టు ఎక్కిన తర్వాత చూపిస్తాను చూడండి. చెట్టు అయితే ఎక్కేసాను. చెట్టు మీద ఇప్పుడు ఒకసారి మొత్తం చెట్టు అంతా గట్టిగా ఊపుతాను. మామిడికాయలు అయితే ఎన్ని పడతాయో చూద్దాం. మరి కింద పడిన మామిడికాయలు అయితే ఎన్నో ఒకసారి చూద్దాం, మీకు చూపిస్తాను చూడండి. చెట్టు అయితే ఫుల్గా ఊపాను. మనకి కింద అయితే మామిడికాయలు పడ్డాయి. ఎన్ని పడ్డాయి అంటే ఒక మామిడికాయ అయితే మనకి ఫస్ట్ కనబడింది. ఈ మామిడికాయ ఎలాగుందో చూద్దాం. మరి అంత ఎత్తు నుంచి పడ్డం వల్ల మామిడికాయలు అయితే పగిలిపోతున్నాయి. మరి మొత్తం 2 మామిడికాయలు అయితే ఇప్పటికి మనకి దొరికినాయి. చాలా మామిడికాయలు పండిపోయి కింద పడిపోయి పగిలిపోతున్నాయి. మొత్తం చెట్టు ఒప్పగానే మనకి ఇన్ని మామిడికాయలు అయితే మొత్తానికైతే దొరికినాయి. ఇంకెన్ని మామిడికాయలు దొరికితే చూద్దాం. మన చెట్టుకి దగ్గర 100-200 మామిడికాయలు అయితే కాసినాయి. ఈ మామిడికాయ రకాన్ని మీరు ఏమంటారో, మీ ఊరిలో ఏమంటారో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే కొత్తగా మొదలెట్టాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని మనకైతే సపోర్ట్ చేయండి. మనకి ఇంకా 10 సబ్స్క్రైబ్స్ కూడా లేరు. మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మరి మామిడికాయ కోయడానికి మనకి వీలు అవ్వట్లేదని చెప్పి యూట్యూబ్లో చూసి ఒక ఆయుధం అయితే తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ ఆయుధాన్ని ఎలా వాడాలో కూడా, ఎలా తయారు చేయాలో కూడా చూద్దాం. ఫస్ట్ అయితే ఒక కర్రకి బాటిల్ అయితే గుచ్చి దాని తర్వాత బాటిల్లో బాక్స్ షేప్లో అయితే కోస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా కోస్తున్నానో వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే మీరు కూడా కొయ్యండి. మరి చూద్దాం ఎలా కోస్తానో, మీరు చూడండి. సేమ్ నేను చూపించినట్టు అలాగే కొయ్యండి ఫ్రెండ్స్. అప్పుడు మామిడికాయలు అయితే ఎలా పడతాయో చూద్దాం. అయితే కోసేసాను ఫ్రెండ్స్. మరి ఎలా వచ్చిందో చూడండి, మీకు మొత్తం చూపిస్తాను. మరి ఆఖరి పార్ట్ అయితే కోసేస్తాను. కోసిన తర్వాత వేలు పెట్టి ఎలా ఉందో చూపిస్తాను చూడండి. సేమ్ అలా ఆ షేప్లో వస్తాయి మీకు కరెక్ట్గా మామిడికాయలు వచ్చేసి డైరెక్ట్ బాటిల్లో పడతాయి. ఎలా కోస్తున్నానో చూడండి. దాంతో నేను తయారు చేసిన దాంతో ఫస్ట్ మామిడికాయ బాటిల్లోకి ఎక్కించుకొని ఒక లాగితే డైరెక్ట్ మామిడికాయ వచ్చి బాటిల్లో అయితే పడిపోతుంది చూపిస్తున్నట్టు. మరొక మామిడికాయ అయితే కింద పడింది. మరి ఇదైతే మన అదృష్టం కొద్దీ పగలలేదు. అలాగే ఎన్ని మామిడికాయలు అయితే నేను కోస్తాను చూడండి. ఇంకో మామిడికాయ అయితే పెట్టాను. డైరెక్ట్ బాటిల్లో అయితే మనకు పడిపోయింది మామిడికాయ. అది మన మామిడికాయ అయితే దొరకట్లేదు బాటిల్కి. ఒక మామిడికాయ అయితే దొరికింది. లాగ్గానే డైరెక్ట్ బాటిల్లో చూపిస్తున్నట్టు బాటిల్లో అయితే పడిపోయింది. ఇంకో మామిడికాయ ట్రై చేసాం, అది కూడా డైరెక్ట్ బాటిల్లో పడిపోయింది. ఇంకోటి అయితే ట్రై చేసాం కానీ మన బాటిల్ చిన్న వాళ్ళు సరిపోవట్లేదు. అయితే చూపిస్తున్నట్టు మామిడికాయలు అయితే బాటిల్లో పడిపోయినాయి. 2 మామిడికాయలు అయితే మనం కోసాం. అలా ఇంకా ఎన్ని మామిడికాయలు కోస్తామో చూద్దాం. అలా మొత్తం చెట్టు మామిడికాయలు అయితే కోసేద్దాం. కమెంట్లో చూసినట్టయితే ఈ మామిడికాయలు ఎలా ముగ్గ పెడతామో చూద్దాం. ఫస్ట్ బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో అడుగుని గడ్డి పెట్టి వాటి మీద మామిడికాయలు అయితే చూపిస్తున్నట్టు పేర్చుకున్న తర్వాత మళ్ళీ దాని మీద గడ్డి పెట్టి మళ్ళీ మామిడికాయలు వేసి అలా లేయర్ కింద పెట్టుకుంటే ఒక 3 రోజులు పక్కన పెడితే మామిడికాయలు అయితే ముగ్గిపోతాయి. తీసుకొని మామిడికాయలు ముగ్గుని అన్నీ మనం తినేసి మళ్ళీ ముగ్గు పెట్టడానికి మొదలు పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి మన ఛానల్లో ఇలాంటి వీడియోలు అయితే ప్రతి ఒక్కదాని గురించి వస్తాయి. మన ఛానల్ అయితే చాలా 10 సబ్స్క్రైబర్లు కూడా లేరు మనకి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పూర్తిగా చూస్తారనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకండి. నేను చూపిస్తున్నట్టు మామిడికాయలు అయితే పెట్టుకోండి. దూరంగా పెడితే ఈ కాయలు ఎక్కడ సరిపోతాయి. అలా మీ నాన్న ఇలా పెట్టేసుకున్న తర్వాత బాక్స్ అయితే మూత పెట్టేసి ప్లాస్టర్ అయితే నేను వేసేస్తున్నాను. ప్లాస్టర్ వేసినా పర్లే, వేసుకోకపోయినా పర్లే, గాలి వెళ్ళేలా కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్.